హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ పచ్చడి వంకాయ దాంతో చట్నీ చేసుకుందామండి. దాన్ని పచ్చి పులుసు పచ్చడి, వంకాయ పచ్చి పులుసు పచ్చడి అంటారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెల్లం, ఆవాలు, మెంతులు, ఎండు మిరపకాయలు, చింతపండు నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలండి. ఇలా వంకాయని కాల్చి రెడీ పెట్టుకోవాలి. ఈ సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి, లేకపోతే మొత్తం అంతా మాడిపోతుంది. కొద్దిగా కాలడానికి టైం పడుతుంది. లేతగానే ఉన్నా కూడా అన్ని వైపులా కాలిందా లేదా చూసుకుంటూ మొత్తం వంకాయ అంతా కూడా కాల్చుకోవాలండి. ఈ వంకాయ పచ్చడి అన్నింటిలోకి కూడా బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, అట్టు దోశ అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుందండి. అన్నంలోకి అయితే ఇంక చెప్పక్కర్లేదు. ముద్దపప్పు కాంబినేషను వంకాయ పచ్చి పులుసు పచ్చడి. ఇందులో సన్నంగా ఉల్లిపాయలు కూడా కట్ చేసి కలుపుకుంటే కూడా కలుపుకోవచ్చండి. లేదు ఒక్క వంకాయతోనే పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా మొత్తం దాని మీద ఉన్న పీల్ మొత్తం రిమూవ్ చేసేసుకోవాలండి. వంకాయను కొద్దిగా నీళ్ళల్లో కడిగేసుకుంటే అంత వేడి ఉండదు. లేదా చల్లారిదాకా ఉండి చల్లారిపోయిన తర్వాత మొత్తం వంకాయను అంతా ఇలా ఒలుచుకోవాలండి. వంకాయ చాలా బాగుంది. కొన్ని వంకాయలు అయితే గింజలు గింజలు ఉంటాయి. ఆల్మోస్ట్ ముదురుగా ఉన్న వంకాయలే మనకి తారసపడుతూ ఉంటాయి. ఇవాళ వంకాయ అయితే చాలా లేతగా ఉంది, చాలా బాగుంది. నేను ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసుకుని అందులోనే ఉప్పు పసుపు కూడా కలిపేసి ఉంచుకున్నానండి. అది వీడియోలోకి రాలేదు. ఇలా చింతపండు రెడీ పెట్టుకున్న ఆ గుజ్జులోకి మనం తీసిన ఈ వంకాయ మొత్తం కూడా వేసుకుని, నేను కుడి చేతితోటే కలుపుతున్నాను కానీ వీడియోలో ఎడం కింద వచ్చింది. మొత్తం అంతా అందులో మిక్స్ చేసుకోవాలండి. చింతపండు వాటర్లోకి ఈ వంకాయ మొత్తం ఇలా కలిపేసుకోవాలి. తర్వాత మనం రెడీ పెట్టుకున్న మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు, ఇంగువ ఈ మిశ్రమంలోకి స్టవ్ వెలిగించి ఈ మిశ్రమం మొత్తం వేయించుకోవాలండి. దానికి పోపు, ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 2-3 చెంచాల ఆయిల్ పడుతుందండి. అవన్నీ వేగాలి కదా. ఈ పోపు దినుసులు వంకాయ పచ్చి పులుసులో మనం కలుపుకుంటున్నప్పుడు కటకట్లాడుతూ కరకరలాడుతూ ఏదైనా అనుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది అందరిళ్ళల్లో ఆల్మోస్ట్ చేసుకుంటారు. బెల్లం వేయకుండా కొన్ని ఫ్యామిలీస్ చేస్తారు, కానీ మేమైతే బెల్లం వేసుకోవడమే మాకు ఫస్ట్ నుంచి అలవాటు. కొద్దిగా బెల్లం వేస్తే టేస్ట్ అయితే మాకైతే చాలా బాగుంది అనిపిస్తుంది. ఆ బెల్లం వేయకుండా కూడా కొంతమంది చేసుకుంటారు, కానీ ఇలా అలవాటైపోయిన మాకు బెల్లం వేస్తేనే టేస్ట్గా అనిపిస్తుంది. ఒకసారి వేసి వేయకుండా కూడా తిని చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది. ఇలా బెల్లం కూడా వేసిన మిశ్రమం మొత్తం పైకి కిందకి కలుపుకోవాలి. ఆల్రెడీ అందులో ఉప్పు పసుపు కూడా చింతపండు పులుపులో కలిపేశాను. ఈ తాలింపు మొత్తం వేగుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవి కూడా వేసుకుని మొత్తం వేయించుకోవాలండి. కొత్తిమీర పైన వేసుకోవచ్చు. తర్వాత ముందు ఈ పోపు మొత్తం వేగిన తర్వాత ఇవన్నీ కూడా మంచిగా వేగాలండి. ఎప్పుడు కూడా పోపు ఎవరు చెప్పిన వీడియోలో అదే చెప్తారు, పోపు వేగినట్టు కన్నా వేగితేనే చాలా బాగుంటుంది. కంగారుగా వేగకుండా కలిపేసుకుంటే అంత టేస్ట్ పడదు. అది మంచిగా గుమగుమలాడుతూ ఉండే స్టేజ్లో మాడిపోకుండా ఉండాలి, అలా అని దోరగా వేగాలి. ఇది చూసారా, ఆవాలు అన్నీ కూడా చిట్టుపట్లాడుతున్నాయి. ఈ స్టేజ్లో స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు. బాగా వేగిపోయింది. ఈ మిశ్రమం మొత్తం
కొత్తిమీర కూడా కలుపుకున్న ఈ వంకాయ పచ్చళ్ళు కలుపుకోవాలి. టేస్ట్ అయితేనండి అమోఘం, లేదు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇది పొద్దున్న రాత్రి కూడా సరిపోతుంది మాకైతే. ఇడ్లీల్లో కూడా చాలా బాగుంటుందండి, చక్కగాను ఎంత టేస్ట్గా ఉంటుందో. మీరు కూడా ఇలాగే చేస్తారా? నేనైతే ఇలాగే చేస్తానండి. నేనే కాదు, మా అమ్మగారు, మా అక్కలు, మా ఇంట్లో ఎక్కువగా ఇలాగే చేసుకుంటాం. నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, అన్నం తినేటప్పుడు ఇది ముద్దపప్పు కాంబినేషన్తో ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ముద్దపప్పు, కొత్త ఆవకాయ, ముద్దపప్పు, పులుసు పచ్చళ్ళు, ఇలాగే వంకాయ పచ్చి పులుసు పచ్చడి, వీటన్నింటికీ కూడా ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మనం ఈ పచ్చడి చేసుకున్న రోజున అన్నంలో ముద్దపప్పు కూడా వండుకుని ముద్దపప్పుని దీనిలో అద్దుకుని తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. పైగా ప్రోటీన్ ఫుడ్, ఎంతో బలమైన ఆహారం. ఇలా భోజనం చేసిన రోజున ఒక ముద్ద ఎక్కువే తింటాము, అంత టేస్ట్గా ఉంటుందండి. నచ్చిందండి నా వీడియో? ఓకే అండి, థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.